ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతి అమ్మవారి తిరునక్షత్రోత్సవాలలో 5వ రోజు జరిగిన కార్యక్రమాలను ఈరోజు వీడియోలో చూడండి. అలాగే రేపటి వీడియోలో గజవాహన సేవ జరుగుతుంది, అది కూడా వీక్షిస్తారని భావిస్తున్నాను. అమ్మవారికి ఉదయము మోహిని అలంకారంలో అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి వారి యొక్క సతీమణి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు ఈ కార్తీక మాసంలో ఈ రోజున అమ్మవారు 5వ రోజు, బ్రహ్మోత్సవాల 5వ రోజు మోహిని అలంకారంలో దర్శనాన్ని ఇస్తున్నారు. దర్శనం చేసుకోండి. ఈ అలంకారం అనేది ఉదయం జరిగినది. ఆ రోజు ఉదయం అమ్మవారికి ప్రాతకాలం విశేషమైన పూజా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకున్న తదుపరి అమ్మవారిని మోహిని అలంకారంలో అలంకరించడం జరిగింది. పూమాలలు, అలాగే సన్నజాజి పూలు, తులసి మాలలతో విశేషంగా అలంకరణ, అలాగే కళ్యాణ బొట్టు, ఆ తర్వాత అమ్మవారికి మొక్కు పొడగలు అన్నీ కూడా పెట్టుకొని వేంచేపు చేసుకుని అమ్మవారు ఈ రూపంలో దర్శనాన్ని ఇస్తున్నారు. దర్శనం చేసుకోండి. ఈ విధంగా అమ్మవారిని మోహిని అలంకారంలో తెల్ల చీరలో అనుగ్రహిస్తూ ఉన్నారు. దర్శనం చేసుకోండి. అలాగే కాళ్ళకు పట్టీలు, తర్వాత అమ్మవారికి మెడలో మంగళసూత్రాలు ఇవన్నీ కూడా వేసుకుని అమ్మ దర్శనం ఇస్తుంది. కుడి చేతిలో చక్కగా చిలకన పట్టుకుని ఆ పూల జడ చూడండి ఎంత బాగుందో కదా, కౌస్తుభము ఇవన్నీ కూడా వేసుకుని అమ్మ అనుగ్రహాన్ని ఇస్తుంది మోహిని అలంకారంలో. ఆ రోజు రాక్షసులకి దేవతలకు మధ్య ఇది జరుగుతుండగా మీకు ఈ కథ అంతా తెలిసే ఉంటుంది. ఆ సమయంలో అమ్మవారు స్వామివారు వెంకటేశ్వర స్వామి లేదా విష్ణుమూర్తి ప్రత్యేకంగా ఆ స్వామివారు మోహిని అలంకారంలో వచ్చి అన్నీ కూడా ఆ అమృతాన్ని తీసుకుని దానవు ఎవరైతే ఈ రాజులు ఉన్నారో, ఈ మన దేవతలు ఉన్నారో వారికి ఇవ్వటం జరిగింది. ఆ రోజున మోహిని అలంకారంలో వచ్చి దేవతలందరికీ కూడా అమృతాన్ని పంచిన రోజు ఆ రూపంలో వచ్చారు కాబట్టి అదే రూపాన్ని అమ్మవారు ఈరోజు ధరించి మనకి అనుగ్రహిస్తున్నారు. దర్శనం చేసుకోండి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి వసంతోత్సవం జరిగిందండి. ఈ వసంతోత్సవాన్ని కూడా ఇప్పుడు చూడండి. ఈ వీడియోలో వసంతోత్సవం కూడా ఒకే వీడియోలో అందిస్తున్నాను. ముందుగా కలశారాధన, పుణ్యాహవాచనం, కలశారాధన ఇవన్నీ కూడా చేసుకుని తర్వాత నైవేద్యము ఇవన్నీ కూడా సమర్పించి చందనంలోకి ఆ దేవతలను ఆవాహన చేసి ధూపదీప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత అమ్మవారికి ఆ చందనాన్ని అమ్మవారికి సమర్పించి ఈ కార్యక్రమం అయితే ముగుస్తుంది. వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ వసంతోత్సవం అనేది విశేషంగా అమ్మవారి ఈ బ్రహ్మోత్సవాల్లో అలుపు తీర్చుకోవడమే సేవగా ఈ కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే పుణ్యాహవాచనం జరుగుతుంది చూడండి. ఆ పుణ్యాహవాచనం నీళ్లను చక్కగా ఇంకొక పాత్రలోకి తీసుకుని ఆ పాత్రలో ఉన్న జలంతో మొత్తం కూడా దేవుణ్ణి శుభ్రం అంటే సంప్రోక్షణ చేయటం, అలాగే మొత్తం కూడా అక్కడ పూజా సామాలి అవన్నీ కూడా ఆ మండపాన్ని ఇవన్నీ కూడా ఆ నీటితో శుద్ధి చేసి ఈ శుద్ధి కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి. ఆ తర్వాత ధూపము దీపం అన్నీ కూడా సమర్పించి ఆ కలశంలో నీళ్ళను అమ్మవారికి సంప్రోక్షణగా చేసి ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి. ఆ తర్వాత చందనం, ఇప్పుడు చూసినట్లయితే చందనం కూడా ఒక దర్భను అలంకరించి చందనంలో కూడా ఆ యొక్క దేవతలన్నీ కూడా ఆవాహన చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ అన్నీ కూడా సమర్పించి వాటికి ధూపము దీపము నైవేద్యాలన్నీ కూడా సమర్పించి ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది చూడండి. అలాగే అమ్మవారు తిరుచానూరులో అయితే గర్భాలయంలో ఉన్న అమ్మవారికి కూడా వసంతోత్సవం జరుగుతుంది. అలాగే అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారిని తులసి మాలలు గజమాలతో అలంకరించి తెల్ల వస్త్రాన్ని కట్టి అమ్మవారిని ప్రత్యేక వేదిక మీద వేంచేపు చేసుకుని తర్వాత దీపధూప నైవేద్యాలన్నీ కూడా సమర్పించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఎంత సింపుల్గా ఉన్నారో కదండి. సింపుల్గా అయితే అలంకరించడం జరిగింది. ఎంత సింపుల్గా చేసినా కూడా అమ్మవారు చాలా నిండుగా చక్కగా తిరుచానూరులో ఎలా అయితే ఉంటారో అమ్మ అలా అయితే అనుగ్రహిస్తుంది. ఈ సంవత్సరం విశేషంగా ఈ బ్రహ్మోత్సవాల్లో అలాగా ఈ తిరునక్షత్రోత్సవాలు చేస్తున్నారు కదండి. ఈ సంవత్సరం అసలు అమ్మవారు ఇక్కడ అంటే చూసిన వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడే అమ్మవారు ఉంది, అంత బాగుంది అమ్మవారు ఇక్కడ అన్నట్లుగా చెప్పారు. చాలా ఆనందం కలిగింది. అంతా
అద్భుతంగా అమ్మ చేయించుకుందని నేను భావిస్తున్నాను. ఎప్పుడూ చేస్తే ఇలాగని చేశాను. కానీ అద్భుతంగా అమ్మ చేయించుకుందని నేను భావిస్తున్నాను. అమ్మవారి దయ ఉంటే అన్నీ కూడా జరుగుతాయని నా నమ్మకం. ఇప్పుడు చందనాన్ని ఆ విధంగా మొత్తం కూడా అమ్మవారికి సంప్రోక్షించి తర్వాత మేము కూడా వసంతోత్సవంలాగా ఆడాము. కాకపోతే ఆ వీడియో అయితే పెట్టట్లేదు. అంటే వసంతోత్సవం అంటే పెద్దగా కాకుండా బుగ్గలకి అవన్నీ రాసుకుని అమ్మవారితో పాటు వసంతోత్సవాన్ని చేసుకుని ఆనందపడ్డాము ఆ రోజు. చల్లని సాయంత్రం ఆ రోజు జరిగిన కార్యక్రమం. ఆ తర్వాత మళ్ళీ గంట తర్వాత అమ్మవారు గజవాహనం మీద దర్శనాన్ని ఇచ్చారు. ఆ వీడియో అనేది స్పెషల్గా రేపటి వీడియోలో చూడండి. అలాగే తిరుమల శ్రీవారి నుండి కూడా అంటే మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి నుండి కూడా స్వామివారికి అలంకరించే లక్ష్మీ కాసుల హారాన్ని అమ్మవారికి కూడా అలంకరించడం జరుగుతుంది. అది కూడా రేపటి వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇలా అమ్మవారికి చందనం వసంతోత్సవాలన్నీ కూడా పూర్తి చేసుకుని దివ్యమంగళ నీరాజనాలతో ఈ కార్యక్రమం అయితే 5వ రోజు జరిగిన ఈ 2 కార్యక్రమాలు అయితే ముగిశాయి. ఆ తర్వాత గరుడ వాహన సేవ రేపు వస్తుంది. తప్పకుండా రేపటి వీడియోలో కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాను. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను.